అండి. ఎప్పుడైనా మా ఇంట్లో ఇలా బొంబాయి చట్నీ అదేనండి శనగపిండి చట్నీ తినాలనిపించినప్పుడు రొట్టెలోకి గానీ, ఇలా ఇడ్లీలోకి గానీ సింపుల్‌గా నేనైతే ఇంట్లో ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక చిన్న కప్పు శనగపిండిని ఒక బౌల్‌లో ఏసుకొని, ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకిట్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకొని ఎండుమిరపకాయలు కూడా ఖచ్చితంగా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత ఈ శనగపిండిని కూడా వేసేసుకోవాలి వాటర్‌తో. ఒక 2 నిమిషాలు కలుపుకుండేసరికి మనకు చట్నీ రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలనమాట. ఈ చట్నీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టమండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే సింపుల్‌గా ఇలాగే చేస్తాననమాట. నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.